హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ కష్టాలు. బిగ్ బాస్ 9 గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. బిగ్ బాస్ 9 రణరంగం లాగా సాగుతుంది. ఇమ్ము అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తున్నాడు అనిపిస్తుంది. ఇమ్ముని కొట్టేవాడు లేడు. అసలు అతను ఆడే విధానం కానీ, హ్యూమర్ కానీ, ఎమోషన్ కానీ ప్రతిదీ ఎవ్రీ టాస్క్లో అతను 100కి 200% ఇస్తున్నాడండి. తను చూసి కొంచెం పట్టుంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి కొంచెం గేల్ చేసే అనుకుంటున్నారు. కానీ అతను సూపర్ ఫాస్ట్ లాగా, సూపర్ మ్యాన్ లాగా ఎక్స్ప్రెస్ అలా దూసుకెళ్ళిపోతున్నాడు. ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. తను ఆడే 100% అండి. అందరితో మింగిల్ అయ్యే విధానం కానీ, ఇక్కడ ఎత్తులు పై ఎత్తులు ఉండాలండి. పై ఎత్తులు లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి రావడం వేస్ట్. ఎందుకంటే ఇది గేమ్ లాగే చూడాలి. కానీ దాన్ని పర్సనల్గా తీసుకెళ్ళకూడదు నా ఉద్దేశం. నేను అంటే పర్సనల్గా అంటే నువ్వు ప్రతిసారి తనుజాన్ అంటావు అంటున్నారు కదా. ఈరోజు ఏమైందండి తనుజాన్ అంటానికి? తనుజ గారి మీద నాకేమీ కోపం ఏం లేదండి. కానీ తను ఎవరైతే తనకు నచ్చరు, ఎవరైతే తనతో గేమ్ ఆడి గెలుస్తారో వాళ్ళని చాలా ఎక్కువ మాట్లాడేస్తుంది. అది నాగార్జున గారు వచ్చి ఖండిస్తారని అనుకోవటం ప్రతిసారి మనం ఆశించకూడదండి. ఎందుకంటే తను మాటికి ముద్దు పెట్ట ఆవిడ అనే నాకు అదే అనిపిస్తుంది. తనని కూడా కొంచెం గట్టిగా ఖండించి అందరిలాగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఆయన కూడా ఖండిస్తే నాకు బాగుంది అనిపిస్తుంది. ప్లస్ తనూజ గారు కూడా బాగా ఆడారు ఆ ఫ్లవర్స్ పెట్టిన దాంట్లో. కానీ ఒకటి ఏంటంటే మళ్ళీ తనూజ మీదకే వస్తున్నాం అని అనుకోవద్దు. ఫ్లవర్స్ ఆవిడ నొక్కి పట్టుకుని ఉంది. అది గేమ్ కాదు, పెట్టేసి వదిలేసేయాలి. వీళ్ళు ఇద్దరు ఎవరైతే డిమాండ్ పవన్ కానీ మన డిమాండ్ పవన్ ప్లస్ మన బర్నీ గారు వాళ్ళిద్దరు పెట్టేసి అలా వదిలేశారు హ్యాండ్స్. ఈవిడ హ్యాండ్స్ పట్టుకుని ఉంది. కళ్యాణ్ ఎప్పుడు తెలిసిందేగా, తనుజాకే సపోర్ట్ చేద్దామని చూస్తాడు. ఇంకా మనం చెప్పేది ఏం లేదు. అది నాగార్జున గారు నెక్స్ట్ సాటర్డే వచ్చినప్పుడు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది ఈ టాస్క్లో ఏమనిపించింది అనేది? అందరూ 100% పెట్టి ఆడారండి. దానికి మనం ఏం చేయవలసింది లేదు. సంజన గారు కూడా సూపర్ ఎక్సలెంట్గా ఆడారు. సంజన గారు అయితే చాలా బాగా ఆడారు. అది కొంచెం అది తాడు వదిలేకుండా ఉంటే ఇమ్ముని కూడా గెలిచేవాళ్ళేమో అని అనిపించింది. అంటే ఆవిడ వేసిన ఇద్దరు సమానంగా ఉన్నాయి తెచ్చుకునే విధానంలో. టికెట్ ఫినాలలోకి ఎవరు వెళ్తారు అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇమ్ము వెళ్ళిపోతాడు అనిపిస్తుంది ఖచ్చితంగా. తనుజ గారు కూడా వెళ్ళిపోతారు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు వెళ్తారు? పవన్ తడగొట్టి చెప్పాడు నేనే వెళ్తానని చెప్పేసి. కానీ కొంచెం మిస్ అయింది. తను బ్రెయిన్ కొంచెం యూజ్ చేయాలనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.